కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. హైదరాబాద్లోని టోలీ చౌకీ ఏరియాలోని పారామౌంట్ కాలనీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఉదయం 4కి రైడ్ చేశారు. వీసా గడువు ముగిసిన వందలాది మంది నైజీరియన్లు అక్రమంగా నివాసం ఉంటున్నట్టు పోలీసులు గుర్తించారు. ఎలాంటి పత్రాలు, నెంబర్ ప్లేట్లు లేని వాహనాలు సీజ్ చేశారు. నిషేధిత ఫ్లేవర్ల హుక్కాలను కూడా గుర్తించారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. టోలీ చౌకీ పరిధిలో ఈరోజు తెల్లవారుజాము నుంచి పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. దాదాపు వందలాది మంది ఫోర్స్తో పాటు ఆర్మీ రిజర్వ్ ఫోర్స్, అదేవిధంగా హెచ్న్యూ టీమ్స్ అన్నిటితో కలిపి ఈ కార్డన్ సెర్చ్ కొనసాగింది. సో ఇందులో అక్రమంగా నడుస్తున్నటువంటి బెల్ట్ షాపులు కానీ, లేకపోతే ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా ఉన్నటువంటి బైక్లు, అదేవిధంగా కార్లను సీజ్ చేశారు. నిషేధించినటువంటి హుక్కా పార్ట్స్ను స్వాధీనం చేసుకున్నారు. పెద్ద సిలిండర్స్ నుంచి చిన్న సిలిండర్స్లోకి అక్రమంగా సిలిండర్స్ను నింపుతున్నటువంటి వాటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఇతర దేశాలకు చెందినటువంటి 18 మంది వీసా గడువు ముగిసినా సరే ఇదే కాలనీలో ఉంటుండాన్ని కూడా పోలీసులు గుర్తించారు. అందులో 15 మంది మహిళలు ఉన్నారు, అదేవిధంగా 3 పురుషులు ఉన్నారు. వీళ్ళంతా వైద్యం లేకపోతే విద్య వీటి కోసం వచ్చి ఇక్కడే ఉంటున్నారు. వీళ్ళందరూ వీసా గడువు ముగిసిపోయినా సరే ఈ పారామౌంట్ కాలనీలోనే ఉంటున్నట్లుగా గుర్తించారు. మరోవైపు ఎలాంటి డాక్యుమెంట్స్ లేనటువంటి బైక్లను కూడా సీజ్ చేశారు. మొత్తం 28 వెహికల్స్ని సీజ్ చేశారు. అందులో 25 టూ వీలర్స్ ఉన్నాయి, అదేవిధంగా 3 కార్స్ ఉన్నాయి. మరోవైపు ఒక ఆటో కూడా ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఈరోజు తెల్లవారుజాము నుంచి అంటే 3 గంటల ప్రాంతం నుంచి వీళ్ళందరూ ఇక్కడ చేరుకొని ఈ పారామౌంట్ కాలనీలో ఉన్నటువంటి కాలనీ ఫేజ్ నెంబర్ 1, ఫేజ్ 2లో మొత్తం ఈ సెర్చ్ కొనసాగింది. అయితే ఇక్కడ నైజీరియన్స్, అదేవిధంగా ఇతర దేశాలకు, స్వీడన్, ఈ కంట్రీస్కి చెందినటువంటి వాళ్ళు ఉంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్లో ఎక్కడ డ్రగ్స్ కానీ లేకపోతే గంజాయి పట్టుబడ్డా కూడా వాటన్నిటి మూలాలు నైజీరియన్స్గా ఉంటున్నారు. ఆ నైజీరియన్స్ ఉంటున్నటువంటి చోటు కూడా పారామౌంట్ కాలనీలోనే ఉండడంతో ఇక్కడ ఏదైనా డ్రగ్స్కి సంబంధించినటువంటి నిల్వలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇక్కడ నుంచే సరఫరా చేస్తున్నారా, లేకపోతే ఎవరైనా పెడ్లర్స్ లేకపోతే సప్లయర్స్ ఈ పారామౌంట్ కాలనీలో తలదాచుకొని ఉన్నారా అనే కోణంలోనే ఈ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కానీ ఈ కార్డన్ సెర్చ్లో, ఈరోజు జరిగినటువంటి సెర్చ్లో ఇక్కడ కూడా డ్రగ్స్ కానీ గంజాయి కానీ పట్టుబడలేదు. కానీ అక్రమంగా ఇక్కడ ఉంటున్నటువంటి వాళ్ళు, లేకపోతే ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా వెహికల్స్ని యూజ్ చేస్తున్నటువంటి వాళ్ళను గుర్తించారు. అందులో ఉన్నటువంటి 18 మెంబర్స్లో కూడా వీసా గడువు ముగిసిపోయినా సరే ఇక్కడే ఉంటున్నట్లుగా గుర్తించారు. వాళ్ళను FRO ద్వారా డిపోర్ట్ చేసే విధంగా అధికారులకు సమాచారం ఇస్తాం, నివేదిక ఇస్తామని చెప్తున్నారు. మరోవైపు ఇంకా ఇక్కడే ఉంటున్నటువంటి వాళ్ళని కూడా తమ వీసా గడువు ముగిసిన వెంటనే వెళ్ళిపోవాలని చెప్పి కూడా వాళ్లకు సూచిస్తున్నారు. ఈ పారామౌంట్ కాలనీలోనే ఇప్పుడు పట్టుబడ్డటువంటి వాళ్ళలోనే దాదాపు 5 దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అందులో స్వీడన్, అదేవిధంగా కెన్యాకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, నైజీరియన్ కంట్రీస్కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ప్రస్తుతం వీళ్ళందరూ వీసా గడువు ముగిసిపోయినా సరే ఇక్కడే ఉంటున్నట్లుగా గుర్తించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరినీ డిపోర్ట్ చేసే పనిలో ఉన్నారు అధికారులు. సో ముఖ్యంగా ఈ కార్డన్ సెర్చ్ మాత్రం ఈ డ్రగ్స్ మూలాలు లేకపోతే గంజాయికి సంబంధించినటువంటి మూలాలు ఉండొచ్చు అనే హెచ్న్యూ టీమ్స్ని కూడా తీసుకొని ఈ సెర్చ్లో భాగంగా కొనసాగించారు. కానీ ఎక్కడా డ్రగ్స్ కానీ లేకపోతే ఈ గంజాయికి సంబంధించినటువంటి మూలాలు దొరకకపోయినా సరే వీళ్ళందరూ ఇక్కడ నుంచి వేరే ప్రాంతాలకు తరలించి సిటీ శివారు ప్రాంతాలను అడ్డాగా చేసుకొని డ్రగ్స్ దందా కొనసాగిస్తున్నట్లుగా కూడా గుర్తించామని చెప్తున్నారు. మరి ఇప్పుడు జరిగినటువంటి కార్డన్ సెర్చ్లో ఈరోజు కేవలం పత్రాలు లేకుండా ఉన్నటువంటి వెహికల్స్ని యూజ్ చేస్తున్నటువంటి వాళ్ళు, లేకపోతే అక్రమంగా బెల్ట్ షాపులు నడిపిస్తున్నటువంటి వాళ్ళు, లేకపోతే హుక్కా పార్ట్స్ని యూజ్ చేస్తున్నటువంటి వాళ్ళు, వీటిని మాత్రమే పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇప్పటికే వీసా గడువు ముగిసిపోయినా కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళను డిపోర్ట్ చేయడం, మిగతా ఇంకా వీసా గడువు త్వరలో ముగిసిపోయేటటువంటి వాళ్ళకు కూడా సూచన చేశామని చెప్తున్నారు. వాళ్ళ వీసా గడువు ముగిసిన వెంటనే వాళ్ళు వెళ్ళిపోవాలని చెప్పి కూడా వాళ్ళకు అడ్వైజ్ చేశామని చెప్తున్నారు. కెమెరామెన్ రాకేష్తో రవికుమార్, NTV, పారామౌంట్ కాలనీ నుంచి.